వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ కాపు సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని మహాదేవపురం ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి బ్రెడ్ స్వీట్లు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, బీజేపీ సీనియర్ నాయకులు ఎంఎస్ వాసు పాల్గొని వారికి బెడ్షీట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 130 డివిజన్ అధ్యక్షులు విజయ్ ద్రారెడ్డి, 125 డివిజన్ అధ్యక్షులు సాయినేత, కాపు సంఘం అధ్యక్షులు పాలంకి రామకృష్ణారావు, అడబాల వెంకటరత్నం, పొట్టి నరేంద్రబాబు, సిహెచ్ బాబ్జీ, కె రామకృష్ణ, బండారి శ్రీనివాస్, మల్లిబాబు, భూమా ఉమా, నాని, గంధం నాని, ప్రవీణ్, యువజన నాయకులు పాలవలస రవికుమార్, అపరూప మోడీ బిల్డర్ అధ్యక్షులు సాయన్న మహేష్, జనరల్ సెక్రటరీ రవికాంత్, భరత్ కుమార్, రామారావు, గంధం నాని, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. जय पवन कल्याण, जय पवन कल्याण। हैप्पी बर्थडे टू पवन कल्याण, हैप्पी बर्थडे टू पवन कल्याण। लॉन्ग लिव पवन कल्याण, लॉन्ग लिव पवन कल्याण। పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్ఆర్ నాయక్ నగర్, అపూర్వ కాలనీ, జనప్రియ మోడీ, అదేవిధంగా రామరెడ్డి నగర్, ప్రశాంత్ నగర్ సంబంధించిన కాపు సంఘం సంబంధించి అందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎస్ఆర్ నాయక్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 200 మంది పిల్లలకి బుక్స్, పెన్స్, అదేవిధంగా వారికి కావాల్సిన అన్నీ కూడా పంచిపెట్టి, అదేవిధంగా అపూర్వ కాలనీ కూడా స్కూల్లో ఉన్న 120 మందికి కూడా కార్యక్రమాన్ని చేసి మరి ఈరోజు రావుల శేషగిరి అన్నగారి యొక్క మరి గాజుల రామారం డివిజన్లో ఈ పిల్లలకి అనాథ శరణాలయంలో మరి భోజనాలను పెట్టే కార్యక్రమాన్ని కూడా చేసేందుకు ముఖ్యంగా మరి కాపు సంఘం నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపట్టని నాయకులు లేరు. మరి ఆయన అంత పేరు ఎలా తెచ్చుకున్నారంటే కష్టపడి ఏదైతే కష్టాన్ని నమ్ముకుని ప్రజలకు సేవ చేస్తే మరి సాధించలేనటువంటిది కూడా ఉండదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక ఆదర్శంగా నిలబడ్డారు. మరి యువకులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని కష్టపడి పనిచేసి ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినానికి ఇచ్చేసిన మన సోదరులందరికీ ధన్యవాదాలు. ఇది ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడే కాదు, 2004 నుంచి బ్లడ్ క్యాంపు ఆర్గనైజర్గా మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అపరూప కాపు సంఘం అంటేనే తెలుగు సిటీలోనే చాలా పేరున్న కాపు సంఘం. ఏ కార్యక్రమంలో అయినా మేము అందరూ ఫస్ట్ ముందుంటాం. ఏ సోషల్ చారిటీ అంటేనే అపరూప కాలనీ. ఆ విధంగా మేము ఎవ్రీ ఇయర్ మన చిరంజీవి గారి బర్త్డే కానీ, పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున 250 మంది పేద విద్యార్థులకి అందరికీ నోట్బుక్స్ అన్ని పంచిపెట్టుకుని మార్నింగ్ ఈ కార్యక్రమం విజయవంతంగా మా సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఇదే రోజు సాయంత్రం అన్నదానం కార్యక్రమం కూడా చేయాలని మేము అందరూ సంఘం వాళ్ళందరూ కలుసుకొని ఇప్పుడు మన గాజురామంలో ఉన్న ఆశ్రమంలో ఒక 50 మంది వరకు అన్నదాన కార్యక్రమం చేసేటట్టు మా సంఘం తరఫున ఇది అందరం ముందుకు వచ్చేది. ఇప్పుడు మా సంఘం నుంచి మా అపరూప సంఘం ఎప్పుడు ఎల్లవేళ మా వెంట ఉంటారో వాళ్ళకి ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు నేను తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చేసిన మన శేషానికి, వాసు గారికి, మా తోటి సోదరులు పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నేను ధన్యవాదాలు. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ కొనసాగించుకుంటూ ముందుకి ఇంకా మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తామనేసి ఈ విధంగా మీ అందరి ముందు నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం సందర్భంగా అపూర్వ కాలనీ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజున గాజుల రామారం డివిజన్లో ద్వారకా అనాథ శరణాలయంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని పిల్లలకి అందరికీ కూడా
ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా కాపు ఉపకాని సంఘం కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే సోదరుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వాసు గారు, అలాగే డివిజన్ అధ్యక్షులు సాయనాథ్ గారు, అలాగే 30 డివిజన్ అధ్యక్షులు విజేందర్ గారు వచ్చిన మా ప్రతిపక్షులు అందరూ కూడా మా సిద్ధాల కాపు సంఘం జనరల్ సెక్రటరీ రైతాంత గారికి మరి వచ్చిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడే కాదు యావత్ భారతదేశంలో మన వాళ్ళు ఎక్కడైతే అక్కడ అందరూ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని భర్తీ చేసుకుంటూ మేము పొద్దు నుంచి కూడా ఇక్కడ మా యొక్క అప్రూపకార్య సంఘం వారితో పాటు ఇంతమంది పవన్ కళ్యాణ్ గారి భర్తీ రంగరంగ వైభవంగా చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కానీ స్కూళ్ళలో బుక్స్ పంచే కార్యక్రమం కానీ ఇలాంటి అనాథ శరణాలయాలలో కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ భక్తిని ఘనంగా చేసుకుంటూ వారికి భగవంతుడు ఇంకా కూడా నిండా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అధికారాన్ని కూడా